అందుకే చెప్తూ ఉన్నాను. ఒక దేశము నడిపించబడాలి అన్నా, ఒక సమాజము నడిపించబడాలి అన్నా, ఒక సంఘము నడిపించబడాలి అన్నా, ఒక కుటుంబము నడిపించబడాలి అన్నా, దేవుని సేవకుడు దేవుని పక్షమున ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషా దేవుని పక్షాన ఉండి, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు రాజులకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. శత్రువు యొక్క ఆలోచన కొట్టివేయబడతా ఉంది. శత్రువు చేసినటువంటి పన్నాగము ఏమాత్రము కూడా ఫలించటము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ సంగతి సిరియా రాజునకు తెలియచేయబడినప్పుడు, అయితే ఆ ప్రవక్తను మనము తీసుకొని వద్దామని చెప్పి సైన్యాన్ని పంపించి ఆ పట్టణము చుట్టూ కూడా మోహరించి ఉండినట్లుగా దేవుడు వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. దయచేసి ఆ సంగతి ఒక్క